హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొంచెం డల్‌గా ఉన్నాను కదా! రీజన్ ఏంటో చెప్తాను. సో, ఈరోజు ఒక పర్సనల్ విషయం షేర్ చేయాలని అనుకుంటున్నాను. అందరికీ ఉండేదే. పీసీఓడీ ఉంటే అందరికీ ఉండేదే. సో, ఏంటంటే అది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా ఎవరికీ రావు. సో, నాకు కూడా అంతే ఇర్రెగ్యులర్‌గానే వస్తాయి. నేను డైట్ ప్రాపర్‌గా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే నాకు రెగ్యులర్‌గా ఉంటాయి పీరియడ్స్. ఒకవేళ డైట్ స్కిప్ చేస్తూ ఉంటే నాట్ ఓన్లీ డైట్ అండి. స్ట్రెస్ కూడా. స్ట్రెస్ మేనేజ్ చేయకపోయినా, స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం ఎంత డైట్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. సో, అన్నీ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో, నాకు జరుగుతున్న ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీతో చెప్తాను. నాకు పీరియడ్స్ వచ్చి 3 మంత్స్ అయితే అవుతుంది. ఒక 10 డేస్ నుంచి ఏమో నాకు బాగా హెవీగా ఉన్నాయి సింప్టమ్స్. సో, నార్మల్‌గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి సింప్టమ్స్ అవి అంతగా ఏం తెలీదు. అసలు వాళ్ళకి పీరియడ్ వచ్చిందా? రాలేదా? అన్నట్టే ఉంటదనమాట. కానీ పీసీఓడీ ఉండి హార్మోనల్ ఇంబాలెన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళైతే పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలా డిఫికల్ట్‌గా ఆ సింప్టమ్స్‌ని ఫేస్ చేస్తారు. నేను గూడా అంతే. సో, ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్‌గా ఉండే సింప్టమ్సే. బాగా బ్లోటింగ్ ఉంటుంది, కాన్‌స్టిపేషన్ ఉంటుంది, ఇంకా బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది, యాక్ని ఉంటుంది, పింపుల్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. బాగా హీట్ అయిపోతూ ఉంటుంది బాడీ మొత్తం ఈస్ట్రోజన్ పెరగడం వల్ల. ఇంకా నైట్ నిద్ర కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అయితే ఘోరంగా ఉంటాయి. మీకెలా ఉంటుందో నాకు తెలీదు గానీ, నాకు చెప్తాను. మూడ్ స్వింగ్స్ అయితే నాకు గంటకొకలా ఉంటుందనమాట. కాసేపు హ్యాపీగా ఉంటే, ఇంకొంచెం సేపు బాగా సాడ్ అయిపోవడం. అంటే, ఎప్పుడో జరిగిన సాడ్ థింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడడం. అలా ఇది ఓన్లీ పీరియడ్స్ వచ్చే ముందు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడూ అలా ఉండదు. మనకి పీరియడ్స్ వచ్చే ముందు సింప్టమ్స్ వస్తాయి గదా! దాంతో పాటు మనకి ఇవన్నీ ఉంటాయనమాట. ఇంకా హెవీగా క్రేవింగ్స్ కూడా ఉంటాయండి. క్రేవింగ్స్ ఎలా ఉంటాయంటే, అసలు ఆకలి వేయకపోయినా గూడా, వేసినా వేయకపోయినా గూడా ఏది పడితే అది తినాలనిపిస్తదనమాట. మనకి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇన్సులిన్‌ని మనం చాలా కంట్రోల్ చేయాల్సొస్తది కాబట్టి, ఆ ప్రాసెస్‌లో మనం డైట్ తీసుకునేటప్పుడు, డైట్ చేసేటప్పుడు ఏది పడితే అది తినకూడదని మనకు తెలుసు. సో, మనము మైండ్‌లో అది బ్లైండ్‌గా రిజిస్టర్ చేసుకోవాలనమాట. ప్లస్ దీంతో పాటు మనకి మేజర్‌గా కాన్‌స్టిపేషన్ ఉంటది. మలబద్ధకం. మనకి మోషన్ ఫ్రీ ఉండదనమాట. అది ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్ పెరగడం వల్ల మనకి కొంచెం దానివల్ల ఈ మలబద్ధకం ప్రాబ్లమ్ అనేది ఉంటది. అయితే ఈ టైంలో మనకి మోషనే ఫ్రీ ఉండదు. కానీ ఫుడ్ క్రేవింగ్స్ మాత్రం ఉంటాయి. ఆ టైంలో మనము క్రేవింగ్స్ వస్తున్నాయని తింటాము. మోషన్ ఫ్రీ ఉండదు. దానికోసం ఏం చేయాలంటే, మనము ఫుడ్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత హాట్ వాటర్ తాగాలి. అండ్ నైట్ డిన్నర్ ఎర్లీగా తినేసి, నైట్ పడుకునే ముందు కూడా మనం హాట్ వాటర్ తాగాలి. సో, దానివల్ల మనకి మార్నింగ్ ఫ్రీ మోషన్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నేనేం చేస్తానంటే, చాలా వరకు క్రేవింగ్స్‌ని తట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ అలా ఏదైనా తీసుకుంటే, దానివల్ల ఆల్రెడీ నాకు మోషన్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ఆ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ అయిపోయి, అది ఇంకొంచెం డ్యామేజ్ చేసేస్తదనమాట మన గట్‌ని. సో, ప్రెజెంట్ నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను. అదే ఫేస్ చేస్తున్నాను కాబట్టి, నేను మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది గైస్. కాబట్టి మనకి ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ వస్తున్నప్పుడు, ఈ పీరియడ్ సింప్టమ్స్ వస్తున్నప్పుడు, ఫుడ్ విషయంలోనే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏదైనా లైట్ ఫుడ్సే ప్రిఫర్ చేయాలి. అంటే తొందరగా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్సే తీసుకోవాలి. అండ్ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. దానివల్ల ఇంకా ఎక్కువవుతుందది కాన్‌స్టిపేషన్. కాబట్టి నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. సో, నేనిక్కడ ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే, నాకు ఆల్రెడీ పీరియడ్ సింప్టమ్స్ వచ్చాయి. ఒక 10 డేస్ ముందు నుంచే నాకు పీరియడ్ సింప్టమ్స్ అనేవి వస్తున్నాయి. నాకు తెలిసే నేను డైట్ స్టార్ట్ చేశాను. సో, డైట్ స్టార్ట్ చేయడం వల్ల మీరు చూసే ఉంటారు. నా షార్ట్స్‌లోకి వెళ్లి ఒకసారి చూడండి. 4 డేస్ నేను కంటిన్యూగా డైట్ చేశాను. అప్పటికే నాకు పీరియడ్ సింప్టమ్స్ ఉన్నాయి. అయితే ఆ డైట్ ఫుడ్‌లో ఏముంటాయంటే కొంచెం హెవీగానే ఉంటది మీల్. ఒక్క మీలే ఉంటది. నేను సెకండ్ మీల్ అయితే చాలా తక్కువ తీసుకుంటాను. ఫస్ట్ మీలే హెవీగా ఉంటది. కాకపోతే ఆ మీల్ ప్లేట్‌లో పెసర్లు, నట్స్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఈ బ్లోటింగ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతూ ఉంటదనమాట. అదెలా అంటే ఇప్పుడు ఆల్రెడీ కాన్‌స్టిపేషన్ ఉంది. మలబద్ధకం ఉంది.
అప్పుడు మనం పప్పులు, ఇంకా నానబెట్టిన నట్స్ ఇంకొంచెం పొట్టలో వేసామంటే అవి ఇంకా కొంచెం పులిసి అది కొంచెం ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అందుకే ఈ నట్స్ ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. పీరియడ్స్ ఒచ్చి ఇదంతా క్లియర్ అయ్యేదాకా కొంచెం ఇవన్నీ పప్పులు, నట్స్ వీటికి కొంచెం దూరంగా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. పెసర్లు తీసుకోవచ్చు. కాకపోతే అవి బాగా మెత్తగా ఉడకబెట్టేసి కొంచెం రైస్‌లో కిచిడీలాగా చేసుకొనైతే తినొచ్చు. నో ప్రాబ్లమ్. నేనేం చేశాను, ఒకరోజు మొలకలు, ఒకరోజు పెసర్లు లైట్‌గా బాయిల్ చేసుకొని అవి తినడం వల్ల, ఇంకా నట్స్ నానబెట్టుకొని తినడం వల్ల అంటే నేనేం చెప్తున్నానంటే తినడం వల్ల మాత్రమే కాదు. మనం ఏ టైంలో, ఎలాంటి సిట్యుయేషన్‌లో తీసుకుంటున్నాం అనేది కూడా అవసరమే. ఇలా సింప్టమ్స్ వచ్చిన సిట్యుయేషన్‌లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడంటే మీకు కాన్‌స్టిపేషన్ ఇష్యూ లేకపోతేనే. కాన్‌స్టిపేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు వాటర్‌నే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. లిక్విడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు మళ్ళీ. ఈ కాన్‌స్టిపేషన్ వల్లే నేనైతే డైట్ స్టాప్ చేయడం జరిగింది. వన్స్ పీరియడ్స్ ఒచ్చి అంతా క్లియర్ అయ్యాక నేను మళ్ళీ స్టార్ట్ జేస్తాను. డే 5 నుంచి స్టార్ట్ జేసి మళ్ళీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మీలో ఎవరికైనా పీరియడ్స్ ఒచ్చే ముందు సింప్టమ్స్ ఇలాగే ఉంటాయా? ఒకవేళ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఫైనల్‌గా చెప్పాలనుకున్నదైతే ఇదేనండి. పీరియడ్స్ ఒచ్చే ముందు హార్మోనల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, సింప్టమ్స్ బాగా హెవీగా ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. క్రేవింగ్స్ అయితే ఉంటాయి. దానివల్ల మలబద్ధకం ఉన్నప్పుడు కూడా మనం తిన్నాము అంటే మనమే ఇబ్బంది పడాల్సొస్తదనమాట. ఫ్రీ మోషన్ అవ్వక. అండ్ నైట్ కూడా లేట్‌గా డిన్నర్ అయితే చేయకండి. ఎర్లీగా చేయడానికే చూడండి. ఎర్లీగా చేయడం వల్ల మనము కొంచెం సేఫ్‌గా ఉండొచ్చు. ఎలా అంటే ఎర్లీగా తినడం వల్ల మనం ఒక 1 అవర్ తర్వాత కనీసం ఒక పావు లీటరైనా వాటర్ తీసుకుంటే మనకి నిద్రపోయేలోపు డైజెషన్ అయిపోతుంది కాబట్టి స్లీపింగ్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఒకవేళ లేట్‌గా డిన్నర్ తింటే మిడ్‌నైటో ఎప్పుడో 10కో, 11కో వాటర్ తాగితే ఇంకా మనకి స్లీప్‌కయితే చాలా డిస్టర్బ్ చేస్తది. అలా లేట్‌గా వాటర్ తాగడం వల్ల మధ్య మధ్యలో మనం లేస్తూ ఉంటే టాయిలెట్‌కి ఇంక మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఎక్కడవుతుంది? కాబట్టి దానివల్ల కూడా మనమే ఇబ్బంది పడాలి. మనకే ప్రాబ్లమ్ అవుతుంది. నిన్న నేను లేట్‌గా తినడం వల్ల అది కూడా హెవీ ఫుడ్ దట్ టూ స్పైసీ. దానివల్ల నాకు చాలా అంటే చాలా ఇబ్బందయింది. నాకు ఆల్రెడీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది గదా! నేనలా లేట్‌గా తినడం వల్ల స్పైసీ ఫుడ్ తినడం వల్ల వాటర్ ఇంటేక్ ఎక్కువగా కావాలని మన బాడీ సిగ్నల్ ఇస్తుందనమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మనం తిన్నదే లేటు. మళ్ళీ మిడ్‌నైట్ లేచి వాటర్ తాగుతూ ఉంటాము. ఆ వాటర్ కాస్త యూరిన్ వెళ్ళటానికి మళ్ళీ ఇంకో గంటకి లేవాల్సొస్తదనమాట. అలాంటప్పుడు మన బాడీ ఏం చేస్తదంటే, లోపల రిపేరు, క్లీనింగ్ అనే ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ జరగనివ్వదు. జరగనప్పుడు మనకి గ్యాస్ ప్రాబ్లమ్ రావడము, ఇంకా మలబద్ధకము ఇంకా ఎక్కువవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయనమాట. నిన్న నేనలా చేయడం వల్ల ఈరోజు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఈ రోజంతా డే మొత్తం వేస్ట్ అయింది. సో, మనం ఏం చేయలేము దానికి. మళ్ళీ మనం దానికి తగ్గ సెల్ఫ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే తప్ప అది మనకి సెట్ అవ్వదు. అది సెట్ అవ్వాలంటే ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ జేస్తే ఈవినింగ్ సెట్ అవుతది. సో, డే మొత్తం వేస్ట్ అవుతది గదా! అందుకే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను గాబట్టే మీతో జెప్తున్నాను. సింప్టమ్స్ ఒచ్చేటప్పుడు ఇలాంటి పీరియడ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఈ స్పైసీగా ఉండే ఫుడ్స్, ఇంకా పుల్లగా ఉండే ఫుడ్స్ జోలికైతే వెళ్ళకండి. చాలా ఇబ్బంది పడాల్సొస్తది. సో, మీరెవరైనా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసుంటే, మీకు కూడా సింప్టమ్స్ హెవీగా ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.